రామ్ రామ్ దోస్తులు, ఎట్లున్నారు? చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్ మెసేజ్ చేస్తున్నారు. అందరికి రిప్లై చేయలేకపోతున్నా. అయితే కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నా అందరికి. రష్యా నుంచి వచ్చే ముందు మెడికల్ చేపించుకున్న వాళ్ళు అక్కడ మెడికల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడనే చూసుకోర్రి. మళ్ళీ ఇక్కడికి వచ్చి మెడికల్ అక్కడ ఏదో విధంగా పాస్ చేపించేసుకొని రష్యాకి వచ్చి మెడికల్ పాస్ అవుతుందని అనుకోకండి. ఇక్కడ చాలా స్ట్రిక్ట్. ఇక్కడ పైసలు ఇచ్చి మేనేజ్ చేసుకోలేము. మన ఒంటిలో ప్రాబ్లం లేకుంటేనే మనం ఇక్కడ సర్వైవ్ అవుతాం, లేకపోతే కష్టం. చాలా జాగ్రత్తగా ఉంటుంది మెడికల్లో. ఇండియాలో మెడికల్ ఫెయిల్ అయితే అది పాస్ అయిపోయేదాకా, లేకపోతే దాని ట్రీట్మెంట్ తీసుకున్నాకనే మళ్ళీ మెడికల్ చేయించుకోర్రి. ఇక్కడికి వచ్చినాక సరే ఏదో విధంగా అక్కడ మేనేజ్ చేయించేసుకొని రష్యాకి వచ్చి మెడికల్ మేనేజ్ అవుతుంది అంటే కాదు. అక్కడ ఫెయిల్ అయితే కంపల్సరీ ఇక్కడ ఫెయిల్ అవుతుంది. ప్రాబ్లమ్స్ లో ఇబ్బందులు పడకూర్రి. ఎందుకంటే ఇన్ని లక్షలు కట్టుకొని వచ్చి మళ్ళీ రష్యాలో నడుస్తుంది అంటే కష్టం, మళ్ళీ లాస్ అయిపోతారు. ఫస్ట్ బ్యాచ్ లో మెడికల్ ఫెయిల్ అయితే అక్కడ ఫెయిల్ అయితే కొంచెం ప్రాబ్లం ఉంటే ఇక్కడికి వచ్చినాక ఫెయిల్ అయ్యిండు. ఫెయిల్ అయితే ఇండియా పంపించేసారు. మన సెకండ్ బ్యాచ్ లో కూడా ఒక పర్సన్ వస్తే కొంచెం ప్రాబ్లం ఉంటే మళ్ళీ సెకండ్ సారి మెడికల్ చేపిస్తే దేవుడి దయతోని పాస్ అయింది. ఫెయిల్ అయితే మాత్రం ఇంటికి పంపించడం ఉంటుంది. సో దయచేసి మెడికల్ అక్కడ పాస్ అయినాకనే రష్యాకి రండి, లేకుంటే రాకండి. ప్లీజ్ అర్థం చేసుకొని మళ్ళీ మీరే లాస్ అవుతారు.